ఈరోజు చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ సల్లచారు. కొన్ని ప్లేసెస్లో మజ్జిగ పులుసు అని కూడా అంటారు, కానీ మా సైడ్ అయితే సల్లచారు అనే అంటారు. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దాంట్లో సరిపోయే వాటర్ వేసుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కావలసిన పోపు ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, రుచికి సరిపోయే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సల్లచారులో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయినాక. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం 1/2 ఇంచ్, ఒక 4 వెల్లుల్లిపాయను సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని దాంట్లో పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివర్లో సొంటి కొమ్ము పొడి వేసుకోవాలి. సొంటి కొమ్ము అంటే అల్లంని సున్నంలో నానబెట్టి ఎండబెడతారు, దాన్నే సొంటి కొమ్ము అంటారు. ఈ సల్లచారులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ సొంటి కొమ్మి పౌడరే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సొంటి కొమ్ము ఒక్కసారి తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పొడి వేసేసుకుంటున్నా ఈ పోపులోనే. ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గుప్పడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. మీకు కీరా తినడం ఇష్టం ఉంటే ఆ కీరా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఈ సమ్మర్లో ఓపిక లేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం.